మొదటి వచనం, లోకాసు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. చూడండి దేవుని వారులారా, ఇది మనం రోజు చదువుతూనే ఉంటాము, మనం తెలుసుకునే ఉన్నాము. కానీ ఈరోజు నేను చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. దాదాపు దాని ద్వారా మనకి కొంచెం అనుభవం కూడా వస్తుంది. యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారో కూడా దీని ద్వారా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను, నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఆ దినములలో అంటే ఆ దినములు అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన దినములలో సర్వలోకమునకు అంటే భూమి మీద సర్వలోకములో మొట్టమొదటిగా ప్రజాసంఖ్య రాయబడవలనని కైసరు ఆజ్ఞ ఇచ్చినాడు. ప్రజాసంఖ్య అంటే యేసుక్రీస్తు వారు పుట్టుచున్నాడు, ప్రజాసంఖ్య రాయాలి. ఆ ప్రజాసంఖ్యలోని యేసుక్రీస్తు వారి పేరు నమోదు చేయాలి. మొట్టమొదటిగా ఎప్పుడూ కూడా రాయలేదన్నమాట. ఎందుకంటే అసలు జనాభా ఎంత ఉంది, ఎక్కడ ఎవరు జనాభా ఉన్నారు, మన ప్రాంతంలో ఎంత ఉన్నది అని కైసరు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు సార్. అందుకని అక్కడ యేసుక్రీస్తు వారిని కూడా పేరు నమోదు చేయబడటం జరిగింది. అలా జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు నివాసం చేసి మనతో ఉండి వారు కొన్ని మనకి పరలోక రాజ్యం గురించి వివరించి వెళ్ళేటప్పుడు అసలు ఈ ప్రజాసంఖ్య ఎందుకు వచ్చింది, దీనివల్ల మనకి ప్రయోజనం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, పరిశుద్ధుడు, లోకరక్షకుడు, దేవాది దేవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు పైనుంచి రావడానికి దాన్ని ఏమన్నారంటే ఆరోహణ క్రమం అన్నారు. పైనుంచి కిందికి వచ్చేది లెక్కలు చేసే పిల్లలకు బాగా తెలుస్తుంది, చదువుకున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నమాట. పైనుంచి కిందికి వచ్చే దానిని ఆరోహణ క్రమం అన్నారు. కింద నుంచి పైకి వెళ్ళేదాన్ని అవరోహణ క్రమం అని తెలియజేశారు మనకి లెక్కల మాస్టర్ మనకి. ఇది నిజమైన సత్యం, ఇది మనం నేర్చుకొని ఉన్నాము దేవుని వాళ్ళ. అందుకని యేసుక్రీస్తు వారు పుట్టడానికి అవరోహణుడై భూమి మీదకి వచ్చారు పరలోకమును విడిచి. అయితే క్రీస్తు పూర్వము ఎలా ఉన్నారంటే సింధు నాగరికత, హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికత, ఈ సింధు ప్రజలు ఎంత భూమి మీద ముందుగా పరిపాలన చేసినప్పుడు వాళ్ళ కాలజ్ఞానం ఎలా ఉన్నదంటే 15,000 నుంచి 12,000, 12,000 నుంచి 11,000, అలా తగ్గుకుంటూ 3,000 నుంచి 2,000, 2,000 నుంచి 1,000కి తగ్గుకుంటూ వచ్చింది. ఇది హిస్టరీ చదివిన పిల్లలకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ కాలమానం పైనుంచి కిందికి వస్తూ తగ్గిపోయింది అన్నమాట. ఎప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు అక్కడికి వచ్చేటాళ్ళకి ఏమైందంటే ఆ కాలము 0 దగ్గరికి వచ్చేసింది. 0 దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద బట్టి ప్రజాసంఖ్యలోని నమోదు చేయటం జరిగింది దేవుని వారులారా. ఆ 0 దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు క్రీస్తు పూర్వ కాలంలోనే పుట్టారు, ఆ ప్రజాసంఖ్య కాలంలోని. ఈ 3.5 సంవత్సరములు దేవుని వాక్యము బోధించి రక్షణ భాగ్యం కల్పించడానికి నేర్పించినప్పుడు ఆయన అన్నాడు, ఈ రాజ్యము ఇది నాది కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఈ రాజ్యము ఇక్కడ ఈ రాజ్యము వేరు, నా రాజ్యం వేరు అని తెలియజేశారు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చూడండి, ఇక్కడ 12వ అధ్యాయం ఒకసారి చదవండి. 13 చదవండి. అక్కడే వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది దేవుని వారులారా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ఎవరు వచ్చారు? భూలోకములో దుష్టుడు ఉన్నాడు కాబట్టి దుష్టుడి కంటిలో పడకోకుండా దుష్టుని చేత
శిక్షింపబడకుండా ఉండటానికి దేవాది దేవుడైన మన తండ్రి దేవుడు ఏం చేశాడు? ఇక్కడికి పరలోక సైన్య సమూహాన్ని పంపించారు యేసుక్రీస్తు వారి రక్షణ కొరకు. అందులోని పశువుల పాకలోని వారు జన్మించడానికి రిక్తునిగా వచ్చాడనమాట. రిక్తుడిగా ఏమీ లేకపోకుండా శిరువులు కిరువుల మధ్య పరిశుద్ధుడు అని పూజింపబడుతున్న ఆ ప్రభు భూలోకానికి వచ్చి పశువుల పాకలో రిక్తునిగా వచ్చాడు. ఆ రిక్తునిగా వచ్చినప్పుడు పరలోక సైన్య సమూహము ఆ పశువుల శాలని చాలా సుగంధ ద్రవ్యములతోటి నింపబడి ఆ పరిశుద్ధిని పశువుల తొట్టిలో పెట్టడం జరిగింది. ఇదంతా మనం చదువుకున్న విషయమే. ఆ పెట్టిన తర్వాత ఆ పరిశుద్ధుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తర్వాత అక్కడికి ఆయన ఆరోహణమై పోవాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి లెక్కపోవాల్సి వచ్చింది. పోయిన తర్వాత వారిని శిల వేసిన తర్వాత భూమి కంపించింది, సముద్రము అల్లకల్లోలమైంది. సూర్యుడు ఆ దేవాది దేవుణ్ణి ఈ సృష్టిని తయారు చేసిన ఆయన చూడలేక సూర్యుడు నలుపై చీకటి కమ్మింది. దేవుని వారలారా, ఆ చీకటి కమ్మి నలుపైనప్పుడు ఆ కలవరపడి రాళ్ళు అరిచాయి. ఇదంతా మనం తెలిసిన విషయమే, ఇదంతా చూసిన విషయమే. అందుకని నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ క్యాలెండర్ క్రీస్తుపురం ఎలా ఉందంటే 0 దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన నిజంగా దేవుని కుమారుడే, లోకరక్షకుడు అని అప్పుడు ఉన్న అక్కడ జ్ఞానులు వాళ్ళు పరిశీలించి ఈయన అసలు ఎక్కడ పుట్టాడు, ఈయన పుట్టుక కారణం ఏంటి, ఈయన పేరు ఎక్కడ నమోదు చేయబడింది, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇతని పూర్వం ఏమిటి అని ఆ నమోదు చేసిన దగ్గరికి వచ్చి ఆ నమోదు చూసినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టుక వచ్చింది. దేవుని వారిన వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము, ప్రపంచము అంతయు కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని డేట్ వేయకోకుండా ఎక్కడ ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. అందుకని ఆ క్రీస్తు శకము నుంచి అప్పటి నుంచి ఆయన పండుగ జరుపుకోవడం జరిగింది దేవుని వాళ్ళ. అందుకని ఈ పుట్టుక దినము చాలా రహస్యమైనది, దాగి ఉండటానికి ఏమీ లేదు. అందుకని క్రీస్తు శకమని అప్పటి నుంచి రాయబడి ఉన్నది. అప్పటి నుంచి ఎవరు డేట్ వేసినా కానీ క్రీస్తు శకమని వేయుచున్నారు. అప్పటి నుంచి ఆయన మరలా పరలోకం వెళ్ళేటప్పుడు ఆరోహణుడై వెళ్ళిపోయాడు, కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళాడు. మళ్ళా పరలోక సైన్య సమూహంతో రానున్నాడు. ఇందాక చెప్పాను కదా, పరలోక సైన్య సమూహం యోహాసేనులు వస్తుందని, అది ప్రకటన గ్రంథంలో ఉంది. వారు తిరిగి రావడానికి సిద్ధముగా ఉన్నారు. మనల్ని పరిశుద్ధులందరిని తీసుకెళ్ళటానికి దవడ సింహాసం ఎదుట మనం నిలబడవలసి ఉన్నది దేవుని వారలారా. అప్పుడు మనం తీర్పు దినం అనేది ఉంటుంది. ఆ తీర్పు దినంలోని మనం ఎలా ఉన్నామో, మనం ఎలా పరీక్షించుకోవాలో, అది మనకి ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చాడు రక్షకుడు. ఆ రక్షణ భాగ్యాన్ని మనం కోల్పోకోకుండా దేవుని దయందును మనం భయభక్తులు కలిగి జీవించిన వారికి దేవుని కృపా బాహుళ్యం చొప్పున, దేవుని ప్రేమ చొప్పున, దేవుని సమాధానం చొప్పున ఆయన స్తుతిస్తూ మయంపరుస్తూ గణపరుస్తూ ప్రార్థించిన వారికి పరలోక రాజ్యము దొరుకుతుందని మనకు నిశ్చయముగా బైబిల్ చెప్తున్నది దేవుని వాళ్ళ. దాన్ని వీడిపోకోకుండా కలకాలం దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని మయంపరిచి దేవుని దగ్గరికి వారసత్వం పొందడానికి మనందరం ప్రార్థించుకుందాము, ప్రార్థనలు గడుపుదాము. దినములో చెడ్డవి కనుక సమయమునకు నీ యొక్క సద్వినియోగం చేసుకుందాం దేవుని పిల్లల. ఎందుకంటే ఈరోజు 2025 సంవత్సరము ఆఖరి సంవత్సరము, అంటే 2025 ఇది ఆఖరి అయిపోతుంది ఈ సంవత్సరము. ఈ దినమును మనం చూడలేము, ఈ కాలాన్ని చూడలేము, ఈ సమయాన్ని చూడలేము. ఇది మళ్ళీ తిరిగి రాదు. మనం ముందుకే కొనసాగిపోతుంటాము. మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. నాకు 35 సంవత్సరాలు వచ్చాయి, నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, నాకు 60 సంవత్సరాలు చెప్పుకోవటం గొప్ప కాదు. కానీ నీ మీద ఒక దినం గడిచిపోయినది, నీ మీద ఒక సంవత్సరం గడిచిపోయినది, నీ మీద కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి. నువ్వు ఎలా ఉన్నావో మనం పరీక్షించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాము. ఈ అవకాశం ఇచ్చినట్టు అధ్యక్షుల వారికి వందనము తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి కనికరించి కాపాడి మన హృదయంలో ఫలించును గాక. థ్యాంక్ యూ సార్.
మంచిది. సమయంలో కొద్ది నిమిషాలైనా కొన్ని విషయాలు మనకి చక్కగా తెలియజేసిన సుదర్శనాలకు ప్రత్యేక ముందు తెలియజేస్తా ఉన్నాను. మ్యాథమెటిక్స్లో నుంచి మరి బైబిల్ చెప్పడం నేను ఫస్ట్ సార్